31st రోజు డ్రింక్ చేసి డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్‌లో చనిపోతున్నారు. ఎదుటి వ్యక్తులు కూడా గుద్దేస్తున్నారు. వాళ్ళు కూడా చనిపోతున్నారు. సో, అందరూ అది ఆనందపడే దినం గాని, బాధపడే దినం కాదు. కాబట్టి మీరు జనవరి 1ని చూడాలనుకోవాలి. జనవరి 1 రోజు మీరు టెంపుల్స్‌కి వెళ్ళడమో, లేకపోతే ఇంకేమైనా కార్యక్రమాలు చేసుకోవడమో, మంచి కార్యక్రమం ఎవరికైనా ఇలాంటి ఏదైనా కార్యక్రమం చేయాలి తప్ప, ఆ 31st రోజే మొత్తం మనం కంప్లీట్ చేసేసుకోవాలి. ఈ సంవత్సరం పాటు ఎంజాయ్ మొత్తం ఈ రోజే చేసేయాలని చెప్పి ఏదైతే ఆలోచన విధానం ఎప్పటినుంచో ఉందో, ఆ విధానానికి స్వస్తి పలకండి. ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో సీరియస్ యాక్షన్ గవర్నమెంట్ తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువున్నాయి. అందులో సందేహం లేదు. సో, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రింక్ చేసిన తర్వాత చేసే డ్రైవింగ్ అనేది అసలు డ్రైవింగే కాదు. మీరు ఏ రకంగా డ్రైవింగ్ చేస్తున్నారు అన్నది మీకు కూడా తెలీదు. మీరు ఏ స్పీడ్‌లో వెళ్తున్నారు, ఏదైనా గుద్దారా లేదని కూడా మీకు తెలీదు. అసలు మీకు మీరే కండిషన్‌లో ఉండరు. సో, ఒక 200, 300 అంటే మీ హౌస్ దగ్గరలోనే, మీ ఇంటి పరిసరాల్లోనే కదా మీరు ఎక్కడికైనా వెళ్ళేది. సో, మీ దగ్గరలో కూడా ఉంటది. ఒక క్యాబ్